మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. సామాన్యుడిని, తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలాను వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాలు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగాని దత్తలు కొడుకుని నువ్వు పెట్టుకున్నావు. ఇంకోడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు? నీ కొడుకు ఏడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? పోయినసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది. నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని సరే బలంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నాను. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడు ఎదిగిన వాడిగా బలంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేత ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంగా చెప్పుకుంటా. పల్నాడి పౌరుషాల బిడ్డ గతంలో చెప్తా ఉన్నా. నేను వచ్చే పౌరుషంతో చెప్తా ఉన్నా. నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పుకుంటా. ఈ సార్ నీ కొడుకు చేత ఛాలెంజ్ స్వీకరించే దమ్ముగా అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒకసారి ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూర్తి మీద మేసం తిప్పి చెప్తున్నా. పల్నాడు ప్రజల మీ నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే ఉంటాడు. నెల్లూరులో మాట్లాడు, పల్నాడులో మాట్లాడు, ముజల్లో మాట్లాడు. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు గాని నీ కొడుకు ఉంటే రా. చెప్పావు కదా, నాకు బుల్లెట్ దిగి నన్ను విసిరితో